హాయ్ అండి. ఈరోజు మా వారి కంపెనీ దగ్గరకొచ్చామండి. స్టాల్స్ పెట్టారు. అంటే డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ స్టాల్స్ పెట్టారంట. సో, అది చూద్దామని ఈరోజొచ్చామండి. కాకపోతే స్టాల్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. వర్షం పడి హెవీ రెయిన్ పడ్డది. సో, ర రెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని స్టాల్స్ అయితే మళ్ళీ సర్దుకున్నారు క్లీన్ చేసుకొని. కొన్ని ఉన్న వాటి దగ్గర మేము కొన్ని ఐటెమ్స్ తీసుకున్నామండి. కొన్ని స్నాక్ ఐటెమ్స్. ఇక్కడండి ఇవన్నీ ఇంగా లాంగ్వేజ్ రాదు కాబట్టి అన్నీ ట్రాన్స్‌లేట్ చేసి చూసుకోవటము, ఎవరైనా ఉంటే అడగటమే. ఇప్పుడు చూపించేవన్నీ నాన్ వెజ్ ఐటెమ్సే అండి. అన్నీ డ్రైడ్ ఫిష్ అలాంటివంట. ఇక్కడ మాత్రం డిస్కషన్ జరుగుతుంది. అక్కడ స్నాక్ ఐటెమ్ మన ఇండియన్ ఐటెమ్ ఉంది. సో, అది ఏంటి, ఎలా చేశారని అది చూస్తున్నారు. తీరా అది అన్నీ అడిగిన తర్వాత చూస్తూ ఓపెన్ చేస్తే సేమ్ మన నువ్వులుంటేనేనండి ఇంగేం లేదు. సరే బానే ఉన్నాయి తీసుకుందాం అనుకుంటే ఒక్క బాక్సేను ఉందన్నారు. మిగతావన్నీ అయిపోయాయంట. సో, వాళ్ళు దానికి మనీ గూడా తీసుకోలేదు. ఊరికే ఇచ్చేశారు గిఫ్ట్‌గా. సో, అది ఆ బాక్స్‌లో ఉండేది నువ్వులుంటలేనండి. నేను అవన్నీ ఏం తీసుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది గ్రీన్ టీ లాగండి. జస్ట్ వీళ్ళు వాటర్ బాటిల్ లాగా పెడతారు కానీ అది కొంచెం క్యాప్ ఓపెన్ చేసినట్టు చేసి షేక్ చేస్తే గ్రీన్ టీ వస్తుంది. ఇక్కడ గూడా మన డ్రై ఫ్రూట్స్ అండి. అవి బ్లూబెర్రీస్ ఉన్నాయి. ఇంకొకటి బాటిల్‌లో ఏంటి వైట్‌గా ఉన్నాయంటే ఏదో క్యామెల్ మిల్క్‌తో చేసిన పాలకోవా అండి. మేము జస్ట్ టేస్ట్ చేసాం గానీ తీసుకోలేదు. అంత ఎలా ఉంటుందో, బావుంటుందో లేదా అని. మిగతావి అక్కడుండేవన్నీ బ్లూబెర్రీస్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ అండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇవన్నీ గూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఏమంటే ఇంకా స్టాల్స్ ఉంటే డిఫరెంట్‌వి చూసేవాళ్ళమేమో. బట్ వర్షం పడడం వల్ల అన్నీ అసలు చాలా స్టాల్స్ గూడా లేవు. ఇదిగో అన్నీ గూడా ఖాళీ అయిపోయి కొన్ని కవర్లు క్లోజ్ చేసి ఇలా అన్నీ పాపం డిసప్పాయింట్ అయిపోయింది స్టాల్ అంతా. ఇక్కడ దీని తర్వాత ఒక చిన్న గార్డెన్ ఉందండి సైడ్‌కి. చాలా బావుందసలు. ఫ్లవర్స్‌తో రోజ్ ఫ్లవర్స్ మధ్యలో చిన్న ఏమంటారు చెక్కతో చేసిన ఒక చిన్న గార్డెన్. అంత వ్యూ ఇట్లా ఈవినింగ్ టైం గానీ, ఇట్లా వర్షం పడ్డప్పుడు గానీ, ఇలాంటి వ్యూలో ఉంటే చాలా బావుంటదండి. ఇక్కడంతా చూసిన తర్వాత కొన్ని పిక్స్ గూడా దిగాము. అన్నీ ఇక్కడ ఫ్లవర్స్ గూడా పెంచుతారండి. కాకపోతే వీళ్ళు మనకు లెక్క పూజలు గట్రా ఉండవు కాబట్టి తెంపరు. జస్ట్ ఎన్విరాన్మెంట్ పర్పస్ పెంచుతారండి. ఇంకా మనము చూసినప్పుడు ఆగుతామా, అక్కడికెళ్ళి ఫోటోలు దిగటము, ఒక రోజా పువ్వు తీసుకోవటము, ఇలాంటివి. ఏమంటారో ఏమో అనుకుంటూ ఒక్కొక్కటి అలా తీసుకున్నాం అనమాట. అక్కడంతా చూస్తున్నారు ఎలా ఉన్నాయి, ఏంటి అని. ఇదంతా ఈ స్టాల్స్ జరిగిందంతా కూడా ఆఫీస్ ఆపోజిట్‌లో ఇంకొకటి ఉందండి. ఇంకొక బ్రాంచ్. అక్కడ ఈ స్పేస్ ఎక్కువ ఔటింగ్ ఉందనమాట. అక్కడ పెట్టారు ఈ స్టాల్స్ అన్నీ. చూసారు కదండీ! డిఫరెంట్ రోజెస్ గూడా పింక్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద రోజా అండి. అసలెంత పెద్దగా ఉందంటే పెటల్స్ చాలా ఉన్నాయి. చాలా బాగా నచ్చిందండి. ఇట్లా అంతా ఒక స్టాల్స్‌లో అన్నీ కొనడం అయిపోయిన తర్వాత ఒక రౌండేసాము. ఇక్కడ మళ్ళీ గార్డెనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని స్టాల్స్ ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ కూడా కొంచెం అన్నీ ఏ స్నాక్స్ అయినా కొంచెం స్వీట్‌గా అన్నీ నాన్ వెజ్ మిక్స్ అలా ఉన్నాయన్నమాట. సో, కొన్ని తీసుకోదగినవి మేము తీసుకున్నామండి. ఇంక మిగతావి ఏమి పెద్ద తీసుకోలేదు. ఇదన్నీ అక్కడ గార్డెన్‌లోనే అండి. అలా అంతా చిన్న సీనరీ టైప్‌లో ఉన్నది. ఇది ఇక్కడ చైనా ట్రెడిషనల్ మ్యూజిక్ అంటండి. పాత ట్రెడిషనల్ మ్యూజిక్ అంట. ఇది ట్రెడిషనల్ మ్యూజిక్ అండి. పాతకాలం చైనీస్ మ్యూజిక్ అంట.